శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురువే నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి 29వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సహోద్యోగులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వైద్య విద్య సంబంధించి వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానాభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఏదైనా ఒక కొత్త కోణంలో ఆవిష్కరించాలి, ముందుకు వెళ్ళాలనే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సభ్యులు, మిత్రుల అండదండలు మీకు ఎక్కువగా లభిస్తాయి. ఏ పని చేసినా మేమున్నామంటూ, మేము చేయూతనిస్తామంటూ 10 మంది మీకు సహాయం చేయడం, ముందుకు రావడం జరుగుతుంది. ఇది మీకు ఒక మంచి తరుణంగా కూడా చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పౌల్ట్రీ వ్యాపారం, వ్యవసాయ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. పంట దిగుబడి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్న చిన్న చికాకులు అనేవి సహజం. మనం బాగుంటే వరవలేని తనం వారు కూడా ఉంటారు. అటువంటి వారు ఏదో విధంగా చిన్నపాటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దగ్గర దాకా వచ్చి సంబంధం చెడిపోయింది అనుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది. అది మంచి తరుణంగా కూడా చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వైద్య విద్యకు సంబంధించి, పౌల్ట్రీ రంగానికి సంబంధించి, కుట్టు మిషన్కి సంబంధించి, వస్త్ర వ్యాపారాలకు సంబంధించి వారికి అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం, కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు లభించే విధంగా గోచరిస్తోంది. జీవిత భాగస్వామి సపోర్టు మీకు ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు ఉండాలి. సంపాదన తక్కువైనా పరువు మర్యాదలకి తక్కువ కాకుండా నలుగురిలోనూ హుందాగా ఉండాలని వ్యవహరిస్తారు. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాదు అనుకున్న ధనం చేతికి అందుతుంది. ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పవచ్చు. విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యాపారపరంగా కలిసి వస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒక ఉన్నత పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారికి ఏనాడు శని ప్రారంభం కాబోతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం నమో నారాయణ ఉత్తులతోటి దీపారాయణ చేయడం, అలాగే శనివారం నాడు నవగ్రహ ఉత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరమైన విషయాలు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాత తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. నలుగురిలోనూ హుందాగా ఉండాలి అనే యోచన చేస్తారు. 10 మందికి సహాయం చేయాలి, మిగతాది పరమేశ్వరుడే మనకి ఇస్తాడు. ఆ భగవంతుడు తోడు ఉన్నంతకాలం మనం 10 మందికి సహాయం చేయాలి, నలుగురిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. స్థిరలేని చోట ఎక్కువగా ఎంతకాలం పనిచేయగలం అనే యోచన కూడా వస్తుంది. అయితే నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకూడదు అనే మీ మంచితనాన్ని మీ ఉద్యోగంలో మంచి స్థానాన్ని నిలబెడుతుంది. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని కించపరిచినా అవన్నీ పక్కన పెట్టి ఉద్యోగరీత్యా మీ బాధ్యతని మీరు నిర్వర్తిస్తారు. అదే మిమ్మల్ని
పై స్థాయిలో నిలబెడుతుంది. వ్యాపారం కూడా మంచి మార్గంలో ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. దానివలన ఇంకో అడుగు ముందుకు వేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. పెళ్ళి చేదాకా వచ్చి చేయి జరిపిందే అనే ఒక భావన ఏర్పడుతుంది. అయితే ఒక మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం బాగుందా లేదా జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీ నీతి నిజాయితీ ఈ రోజున 10 మందిలో నిలబెట్టిందని సంతోషపడతారు. ఏదన్నా భగవంతుడే మనకి ఇవ్వాలి, ఆయన చూసుకుంటాడు, మనం ఎవరిని మోసం చేయొద్దు, ఉన్నంతలో ఉన్నంత ఇదిగా ఉండాలి అని ఆలోచన చేస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య సంబంధించి వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపార రంగంలో వారికి సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి బాగుంది. అలాగే వ్యవసాయ రంగం చేసుకునే వారికి కొద్దిపాటి నష్టాలున్నా ఈ వారం వాటితో తొలగిపోతుంది. మంచి పంట దిగుబడి వస్తుంది. అలాగే ఆకుకూరలు అమ్మేవారికి, టిఫిన్ సెంటర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. ఇటు వ్యాపారంలోనూ అటు ఉద్యోగంలోనూ సమతుల్యతను ఏర్పరచుకుని వ్యాపార అభివృద్ధి చేసేవాళ్ళు వ్యాపారాన్ని, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే వారికి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. నిద్రాహారాలు మాని కంపెనీ కోసం ఎక్కువ పాటుపడతారు. అది మీ ఉన్నతికి మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పవచ్చు. కొంతమంది మాటలు చెప్పి బతికేస్తారు. మీరు అలా ఉండరు. ఏదైనా కష్టపడాలి, కష్టే ఫలి, కష్టించి సంపాదించుకోవాలి తప్పితే కానీ 4 మాటలు చెప్పి ఆ పూట గడుపుకుందాం అనే ఉద్దేశం మీకు ఉండదు. అందుకే మీకు ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, ధనం తక్కువగా ఉంటుంది. అయినా సరే ధనం అనేది పరమేశ్వరుడు ఇవ్వాలి, ఆయనే ఇస్తాడు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా ఈ వారం ఈ రాశి వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఇంటా బయట నలుగురిలో కలిసి ఒక శుభకార్యాన్ని చేయాలని నిర్ణయిస్తారు. అది బంధుమిత్రులతోటి చెప్పి మధ్యవర్తిగా ఎవరైనా ఉండమని చెప్పి అంటారు. నాకు నేనుగా చేస్తే కొన్ని పనులు అవ్వడం లేదు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా మీరు నిలబడి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే కనీసం ఆ పని పూర్తవుతుందని ఒక ఆశాజనకంగా వ్యక్తం చేస్తారు. ఇల్లు కొనాలనే మీ యోచన ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు బ్లూ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడం ఎంతో శ్రేష్టం. శనివారం కానీ గురువారం నాడు కానీ ఒక 10 మందికి అన్నదానం చేయండి లేదా గోసేవ చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఆడవారు మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి ఆరవలి కుంకుమతో లక్ష్మీ అష్టోత్తరం పూజ చేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు, శుభకార్యాలు పాల్గొంటారు. నూతన గృహం కొనాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం కార్యరూపం దాలుస్తుంది. ఎవరిని ఒక రూపాయి అడగకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అనే మీ యోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఒకరి మీద ఆధారపడకుండా మనకు మనం సంపాదించుకోవాలి, ఏదైనా మనం దాచుకున్న డబ్బుతోనే కొనాలి అనే భావనకు వస్తారు. స్నేహితులు కానీ బంధువర్గులు కానీ మీకు ఎంతోమంది సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వారికి కృతజ్ఞతాభావం చెప్పి సున్నితంగా తిరస్కరిస్తారు. ఎందుకంటే ఇంతమంది బంధువర్గం, స్నేహవర్గం ఆప్యాయతగా దగ్గరకు వచ్చి ఇస్తూ ఉన్నప్పుడు తీసుకుంటే రేపొద్దున ఎప్పుడైనా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతామే అన్న ఆలోచనతోటి తీసుకోరు. ప్రతి రూపాయి నా కష్టార్జితంతోనే సంపాదించుకోవాలి, వెళ్ళాలనే భావన మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో నిక్కచ్చిగా చెప్తారు. ఉద్యోగం మారాలన్న మీ యోచన ఏదైతే ఉందో అది ప్రయత్నించండి, మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పౌల్ట్రీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, ఫ్యాషన్ డిజైనింగ్, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ముఖ్యంగా ఆకుకూర వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏదైనా ఒక వ్యవహారం చక్కబెట్టేటప్పుడు పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ప్రేమ వివాహాలకు సంబంధించి పెద్దలు నిశ్చయించిన పెళ్లినే చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. లేదా ప్రేమకు సంబంధించిన ఏ విషయమైనా సరే పెద్దలతో మాట్లాడి వారి నిర్ణయం
ఓకే అన్న తర్వాతనే ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. వారి నిర్ణయం కాదని ఏది ముందుకు చేయరు. ఏదైనా సరే తల్లిదండ్రుల సహకారాలు లేకుండా మనం ఏమీ చేయకూడదనే ఒక భావనకు వస్తారు. అది మీ తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చుతుంది. ఏదైనా విషయం ఉంటే వారే అన్నీ చూసుకోగలరన్న నమ్మకం కూడా మీకు ఏర్పడుతుంది. వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అలాగే శుభకార్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఖర్చు అయినా చేయాలని చూస్తారు, అలాగే చేస్తారు కూడా. విద్యారంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏదైనా ఒక కార్యక్రమం చేపడదాం అనుకున్నప్పుడు 10 మంది లాగే వాళ్ళు ఉంటారు. అయితే వారి సలహాలు సూచనలు మటుకే తీసుకోండి. నిర్ణయం మటుకే మీరు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మీకున్న జ్ఞాపక శక్తికి, మీకున్న ముందు చూపుకి ఎంతో అనుభవజ్ఞులైన వాళ్ళు కూడా మీకు చాలా అనుభవం ఉంది, ముందుకు వెళ్ళగలరనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎవరో ఏదో చెప్పారని దాన్నే పట్టుకుని వెళ్ళడం మంచిది కాదు. అలాగే సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వారి విద్య కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఏం ఖర్చు పెట్టినా పిల్లల కోసమే కదా, వారికి మంచి చదువును అందించాలి, మనం ఎలాగో చదువుకోలేవు, మన చదువులు అంతంత మాత్రమే కదా అనే భావన కూడా ఏర్పడుతుంది. వాళ్ళ కోసం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏర్పాటు చేస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ యోగ్యత లభిస్తుంది. H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సానుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చిన్న చిన్న ఇబ్బంది పెడతాయి, జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, వైద్య వృత్తులు ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ ఉన్నవారికి, ఎవరైతే కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పై చదువుల కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా ప్రయత్నాలు చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన గ్రీన్ కార్డు లభించే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అయితే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంబంధం వచ్చింది, మంచిదా కాదా, ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు బాగున్నాయా లేదా చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఏదో ఆతృతోటి పెళ్ళి చేసేసుకోవాలి, పెళ్ళి అయిపోవాలి అని చూడకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇటు వ్యాపార పరంగా వ్యాపార వృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార రంగంలో కొన్ని పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అది మంచిదైతేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువర్గంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. నలుగురితో పాటు సరదాగా కలిసి ఉండాలని మీ ప్రయత్నం ఫలిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామి అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. అయితే వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, సయాటికా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక వ్యవహారం చక్కబెట్టేటప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తారు. ఏ నిర్ణయాన్ని తప్పుగా తీసుకోరు. అది అందరికీ నచ్చుతుంది కూడా. వ్యాపారంలో కూడా ఏ చిన్న విషయమైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకునే మీరు ముందుకు వెళ్తారు. మన ఓన్గా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్దాం పర్వాలేదు అనే డెసిషన్ మటుకు మీరు తీసుకోరు. స్వగృహం అనే కళ నెరవేరుతుంది. నూతన వాహనం యోగం ఉంది. ఎప్పటి నుంచో కంటున్న కళ ఈ వారం నెరవేరిందని ఆనందపడతారు. ఇల్లు కొనేటప్పుడు
మిత్రుల కొంత సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా అండదండలుగా ఉంటాయి. మీరు వద్దు అన్నా సరే వారు మీకు సహాయ సహకారాలు చేస్తారు. దాంతో మీ ఇల్లుని నెరవేర్చగలుగుతారు. అలాగే ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఫలానా చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఏ ప్రణాళిక సిద్ధం చేసుకోరు. ఒక కార్యక్రమం తలపెట్టామంటే అది నిర్వర్తించాలి, అది మంచిదైనా చెడ్డదైనా అని ఆలోచిస్తారు. మిత్రులకి అండదండగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా నేనున్నాను చెప్పేసి మీరు ముందుకు రావడం, వారికి ధన సహాయం చేయడం జరుగుతుంది. ఎప్పుడో చేసిన ధన సహాయం ఇప్పుడు మిమ్మల్ని నిలబెడుతుంది. ఇది కూడా ఒక మంచిగా అనుకు చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వర్తిస్తారు. పిల్లలకి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు తక్కువగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. వారి అండదండలతోటే మీరు ముందుకు సాగుతారు. ఇంట్లో వాళ్ళు మీకు చికాకు తెప్పించే విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంతమంది బంధువులు ఉన్నా కూడా లేరు అనే భావన ఏర్పడుతుంది. మిత్రులు ఉన్నారు, ఎందుకు పనికిరారు అనే భావన కూడా ఏర్పడుతుంది. కష్టకాలంలో వాళ్ళకి ఆదుకున్నాం, ధన సహాయం చేసాం, కానీ మనకు అవసరానికి ఎవరు తోడు లేరే అన్నొక భావన ఏర్పడుతుంది. అయితే జీవిత భాగస్వామి సపోర్ట్ వల్ల మీరు ఏదైనా చేయగలనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వారి సలహాలు సూచనలతోటి ముందుకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గ్రీన్ కార్డ్ కోసం, H1B కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు, అక్కడ చదువు కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలను ఎదిరించి ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని వెళ్ళడం మంచిది. వివాహం అనేది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ నిర్ణయం అయినా సరే వారి సలహాలు సూచనలు మట్టుకి తీసుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేసి సాయంత్రం సూర్యాస్తమయ్యాక నిమ్మకాయ డప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోయి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్నపాటి పెద్దపాటి మార్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అనుకోని విధంగా స్థానచలనం ఏర్పడుతుంది. ఉద్యోగం కూడా చెప్పపెట్టకుండా తీసేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకు తీసేశారో కూడా తెలియని అయోమయంలో ఉంటారు. మనం ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు తీశారు అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. మనం ఎవరికైతే సహాయం చేసామో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. వీని ఉద్యోగం నుంచి తీసేయాలి అని వారే సలహాలు సూచనలు ఇస్తారన్నమాట. అందుకనే ప్రతి విషయంలోనూ అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఇవాళ సహాయం చేశారు కదా, మనం సహాయం చేద్దాం, ఎంతైనా ఖర్చు పెడదాం అని మీరు చూస్తారు. వచ్చిన కాడికి దండుకుందామని వాళ్ళు చూస్తారు. మీకు రూపాయి వేస్తే 2 రూపాయలు అప్పు చేసి మరీ వాళ్ళకి ఇస్తారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అలాగే ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. స్టమక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటుంది. సర్జరీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా అభివృద్ధి బాగుంటుంది. నష్టాలు అయితే ఉండవు. వచ్చిన ధనానికి దీనికి సరిపోతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగింది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే మీకు మీరుగానే వెళ్ళడం, భాగస్వామి లేకుండా వెళ్ళడం చెప్పదగినది. భాగస్వామితో వెళ్తే కష్టం మీది, ఫలితం వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం వాళ్ళకి దక్కుతుంది. ఇంట్లో జీవిత భాగస్వామి ఇబ్బందులు పెట్టడం లేదా చీటికి మాటికి గొడవ పడడం జరుగుతుంటుంది. మీ మాటలు నమ్మకపోవడం, వినకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ని నమ్మి బిజినెస్లో కావచ్చు, వారికి డబ్బులు ఇవ్వడం కావచ్చు జరిగి ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారే అనే బాధ వ్యక్తపరుస్తుంది. మీరు చేసిన తప్పుకి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మనం వాళ్ళకి ఏమి చేయలేకపోయాం అనే ఆందోళన,
బాధ వ్యక్తం చేస్తారు. దానివల్ల ఇంట్లో మనస్పర్ధలు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా సరే కుటుంబం తర్వాతే బయట వాళ్ళు. కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళు. ఏ రూపాయి సంపాదించినా, రూపాయి ఖర్చు పెట్టినా మొదట వాళ్ళకి ఖర్చు పెట్టండి, తర్వాత బయట వాళ్ళకి. అపాత్ర దానం చేయడం మంచిది కాదు. బయట వాళ్ళు సహాయం చేయడం తప్పు లేదు, కానీ అవసరం ఉన్నా లేకపోయినా గొప్పలకు పోయి ధనాన్ని ఎక్కువగా వెచ్చించడం మంచిది కాదు. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తొలగే అవకాశాలు వారాంతంలో కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల నుండి చికాకులు ఎక్కువ అవుతాయి. మిత్రులే శత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం అయింది కాబట్టి ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని చూస్తారు. అలాగే కుటుంబంలోని ఒకరికి మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి విద్యాపరంగా, వైద్య విద్యాపరంగా, సాఫ్ట్వేర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి వ్యవసాయ పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి ఈ వారం ప్రథమార్థంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉన్న, ద్వితీయార్థంలో కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ, ఏకవార రుద్రాభిషేకం కానీ చేయించండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ, నరదిష్టి కానీ, ఫైనాన్షియల్ పరంగా లాసెస్ ఏమైనా ఉంటే కొంతమేర తగ్గే అవకాశం గోచరిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఏమి చోటు చేసుకోవు. అయితే ఉద్యోగం మారాలన్న యోచన చేస్తారు. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలో తప్ప వేరే ఉద్యోగం మారకుండా ఉండడం చెప్పదగినది. వ్యాపారపరంగా బాగుంటుంది. లాభాలు ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. స్నేహితులు, బంధువులతో కలిసి విహారయాత్రలు చేయాలని, అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. నూతన గృహం కొనాలనే మీ కళ ఈ వారం నెరవేరుతుంది. అయితే లోన్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎంతవరకు అవసరమో లోను అంతే పెట్టండి, అంతమించి లోన్ ఎక్కువగా పెట్టకపోవడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వారు మంచి స్థాయిలోకి వస్తారు. వారికి వివాహం చేయాలి అని సంబంధాలు చూస్తారు. అనుకోకుండా తెలిసిన వాళ్ళ సంబంధం రావడం, అప్పటికప్పుడు కుదరడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం కూడా చెప్పవచ్చు. వ్యాపారపరంగా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పౌల్ట్రీ రంగానికి ఈ వారం కొంచెం బాగుందని చెప్పచ్చు. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి, MBA ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి వీరికి బాగుందని చెప్పచ్చు. మీ తెలివితేటలతోని నలుగురిని ఆకట్టుకోగలుగుతారు. ఒక పని చెయ్యాలి అనుకుంటే, సంకల్పం తలుచుకుంటే అది చేసేదాకా మీరు వదిలిపెట్టరు. సంకల్ప సిద్ధి అన్నట్టుగా దాని పట్టుదలతోటి మీరు ముందుకు సాధిస్తారు. జనాలు చూస్తే పని రాక్షసుడు అంటారు. చేస్తే ఏకదాటిగా చేస్తారు, లేకపోతే పక్కన పెట్టేస్తారు. మిమ్మల్ని అతి దగ్గరగా ఉన్న వాళ్ళు తప్ప బయట వాళ్ళకి మీరు అర్థం కారు. కాబట్టి వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీ తెలివితేటతోటి వాటిని సున్నితంగా పరిష్కరిస్తారు. అలాగే ఫైనాన్స్ పరంగా ఈ వారం బాగుంటుంది. కొన్ని బంగారు ఆభరణాలు కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టరు. అవసరమైతే తప్ప ధనాన్ని తీయరు, పొదుపు చేస్తారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. అయితే వీసా విషయంలో కొన్ని చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సంతానాభివృద్ధి చాలా బాగుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడపాలని చూస్తారు. అయితే బంధువులే మీకు శత్రువులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఇంటా బయట స్నేహితులు కూడా మోసం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఎవరిని నమ్మవద్దు, మీకు మీరుగానే వెళ్ళడం చెప్పదగినది. క్రెడిట్ కార్డు విషయంలో, లోన్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకరికి ఇంట్లో వారికి చెప్పకుండా, భాగస్వామి కూడా చెప్పకుండా డబ్బును అప్పుగా ఇస్తారు. అవి అవసరానికి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం, మనోవేదన ఏర్పడుతుంది. దానివల్ల కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వారం సువర్ణ అవకాశం ఉంది. అలాగే నూతన గృహం కూడా కొనే అవకాశం గోచరిస్తుంది. ఎన్నో కష్టాలు పడ్డాం, మనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్నాం, ఇంకా ఎదగాలి, నలుగురిలో బాగుండాలి, 10 మందికి సహాయం చేయాలనే మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీకు బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ స్తోత్రం పఠించండి. కుదిరితే ప్రతిరోజు ఆరావళి కుంకుమతోటి కుంకుమార్చన చేయించండి, లేదా మీరే చేయండి. దానివల్ల ఎంతో సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు జోడు చేసుకుంటుంది. ఏదైతే మీరు కన్న కళలు ఈ వారం నెరవేరుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఇంక్రిమెంట్ కూడా లేకపోలేదు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారంలో మీరు చేసే ప్రయత్నాలు కొత్త కోణాల్లో ఆవిష్కరిస్తాయి. గత 2-3 సంవత్సరాల కంటే నష్టాలు చూసారో ఈ వారం నుంచి లాభాలు చూసే అవకాశం గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించిందని సంతోషపడతారు. ఏది ఏమైనా సరే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు అవి ఫలిస్తాయి. దాంతోపాటు కుటుంబ సభ్యుల అండదండలు మీకు దండిగా నిలుస్తాయి. వారి సహాయ సహకారాలు, ఫ్రెండ్స్ సహాయ సహకారాలు మీకు దండిగా లభిస్తుంది. వాటి వల్లనే మీరు ముందుకు సాగుతారు కూడా. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాల విషయాల్లో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే మనమే చేయాలని ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో మీరు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి ఫలిస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకుంటారు. అయితే గ్రీన్ కార్డ్, వీసా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ అందరినీ నమ్మి మోసపోవద్దు. అందరూ మన వాళ్ళే కదా, మనం సహాయం చేద్దాం అనుకుంటే మీకు గ్రీన్ కార్డుకి, వీసాకి ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యాపరంగా చాలా బాగుందని చెప్పవచ్చు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు వాటిని నిర్విఘ్నంగా చేయడానికి కృషి చేస్తారు. మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి కూడా. కొంతమంది పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి పిల్లల చదువుతున్నారా, లేదా తిరుగుతున్నారా, లేదా ఫ్రెండ్స్తో కలిసి ఎలా వెళ్తున్నారో తల్లిదండ్రుల బాధ్యత దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతగానో ఉంది. వారి చదువు పట్ల, నడువడిక పట్ల మీరు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. రాజకీయ రంగంలో వారికి ఒక పదవి లభిస్తుంది. అనుకోని పదవి మీకు రావడం అన్నది ఎంతో సంతోషకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. అయితే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. చిన్నవే కదా తర్వాత చూసుకుందాం అని అధిక శ్రమ ఉండడం వల్ల ఆరోగ్యం నెగ్లిజెన్సీ ఉంటుంది. ఆహారం కూడా సమయాన్ని తీసుకోకపోవడం, కష్టపడడం, వాటి వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది.
మీరు కష్టపడిన దానికి ఫలితాలు దక్కినా ఇటు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతగానో ఉంది. కాబట్టి వాటి విషయంలో నెగ్లిజెన్సీ లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగం వారికి బాగుందని చెప్పచ్చు. పౌల్ట్రీ రంగం వారికి, పత్తి వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కూరగాయలు అధిక ధరలు కలిగి ఉంటాయి. కందిపప్పు, మినపప్పు అధిక ధరలు కలిగి ఉంటుంది. వ్యాపారస్తుల మటుకి లాభం అని చెప్పవచ్చు. సామాన్య ప్రజలకు మటుకి పెద్ద భారం అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాలమాన ప్రకారం ఎంత ఖర్చైనా కొనాలి అనే యోచన చేస్తారు. అన్నిటికంటే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆకుకూరల మీద ఎక్కువగా ఎగబడడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ ఆరవలి కుంకుమతో కానీ అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవాష్టకం పఠించండి. ఎందుకంటే మీకు నరదృష్టి అధికంగా ఉంది. మీ దగ్గర ₹1 ఉందంటే అమ్మ 100 రూపాయలు ఉంది, బాగా సంపాదించారు, మనకెందుకు పెట్టడం లేదు అన్న యోచన చేస్తారు. మీరు ఎంతమంది పెట్టానండి, ఎన్ని విధాలుగా పెట్టినా సరే మీరు మటుకు పైకి ఎదిగిపోతున్నారు, మమ్మల్ని చూడడం లేదు అన్న భావనకు వస్తారు. అక్కడ మీరు మంచితనంగా అన్ని సహాయాలు చేసినా కూడా ఏడ్చేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. క్రెడిట్ కార్డులకి, లోన్లకి దూరంగా ఉండడం చెప్పదగినది. అందరినీ నమ్మి మోసపోవద్దు. ఆత్మీయుల వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని ఆదరించడం జరుగుతుంది. అది మీకు ఎంతవరకు ఉపయోగపడతారో తెలియదు, కానీ తర్వాత మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. మీ సమయస్ఫూర్తి, మీ తెలివితేటలకి అందరూ మెచ్చుకుంటారు, అందరూ పొగడ్తలతో ముంచేస్తారు. కానీ వెనకాలన్న ఆంతర్యం ఎవరికి తెలియదు. మిమ్మల్ని వాడుకుంటున్నారు అనే విషయం మీకు కూడా తెలియదు. కాబట్టి పొగడ్తలకి పోకుండా వాస్తవాలను గ్రహించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపార విషయంలో వ్యాపారపరంగా బాగుంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు నలుగురు సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎవరు ఎన్ని సలహాలు చెప్పినా అంతిమంగా మీకు మీరుగా నిర్ణయించుకుని ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. అలాగే విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి. అయితే వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీరు కష్టపడుతున్నా, ఇంత చేస్తున్నా ఏదో తెలియని బాధ వెంటాడుతుంది. అంతా బాగానే ఉంది, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియని విషయంగా గోచరిస్తుంది. అయితే ఏది ఏమైనా సరే ఆ భగవంతుడి తోడున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడని చెప్పేసి మీ పని మీరు చేసుకుపోతారు. అలాగే విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు కోసం, H1B కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యమైన వారికి లభిస్తుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే స్థిరాస్తి కొనాలని ప్రయత్నం చేస్తారు, అది కొంటారు కూడా. అయితే వాటి విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించడం చెప్పదగినది. ఎప్పటి నుంచో చిరకాల వాంఛ గృహ నిర్మాణం అనేది సఫలీకృతం అవుతుంది. లోన్ల విషయంలో కొంత ఆలస్యమైన లోన్ లభిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అయితే మీరు ఇన్ని చేస్తున్న కృతజ్ఞతా భావం అనేది ఏర్పడదు. ఎవరి కోసం చేయరు, ఎందుకోసం చేయరు అనే భావన ఏర్పడుతుంది. ఇది మీకు మనోవేదనకు గురవుతారు. అయితే అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. మిగతా విషయాల మీద పట్టించుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో స్థానచలనం కనిపిస్తోంది. అయితే ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి మీద దృష్టి సారించండి.
అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులను ఏర్పడతాయి. మీ ప్రమేయం లేకుండానే అందరూ మిమ్మల్ని నిందిస్తారు, మీ వల్లే ఇలా జరిగిందని. అది మీ ప్రమేయం కూడా ఉండదు, కానీ మీ వల్లే ఇలా జరిగింది అనే నిందలు వేస్తారు. అది మీ మనోవేదనకి గురవుతారు. కాబట్టి సాధ్యమైనంతవరకు దైవారాధన చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరు ఎన్నన్నా వాటిని పక్కన పెట్టి జీవిత భాగస్వామితో సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, ఖడ్గమాల స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. అలా పఠించలేని వారు కనీసం విన్నా సరిపోతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట మంచి అభివృద్ధి కనిపిస్తుంది. బంధువర్గంలో, స్నేహవర్గంలో మంచి అనుకూలత ఉంటుంది. అయితే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. చిన్నపాటి ఇబ్బంది ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాల విషయంలో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నా కొంత నిదానంగా సాగుతుంది. వీళ్ళకి అర్ధాష్టం శని ప్రారంభమైంది. అయితే ఒక పనికి 4 సార్లు చేయడం, ఏ పని తలపెట్టినా నిదానంగా సాగడం జరుగుతుంది. కొంత మానసికమైన ఆందోళన ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. బంధువర్గంలో మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. ఒకప్పుడు ఎంతో సహాయం చేశారు, అందరూ మనవాళ్ళే అనుకుంటారు, వాళ్ళే వెన్నుపోటు పొడిచే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి స్నేహితులు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, స్థాయికి మించి సహాయం చేయడం చెప్పదగింది కాదు. అలా అని చెప్పి సహాయం చేయకుండా ఉంటారు. కుటుంబ సభ్యులను ఒకరికి ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తారు. వాళ్ళు చదువు కోసం అయ్యే ఖర్చుని మీరే భరాయిస్తారు. పిల్లల సంబంధ విషయాల విషయంలో, అలాగే పిల్లల వివాహ సంబంధ విషయాలలో ఒక కొలిక్కి వస్తుంది. సంబంధం చేజారిపోయింది, ఇంక రాదు అనుకున్న సంబంధం మళ్ళీ తిరిగి రావడం, వారే మిమ్మల్ని అడిగి మాకు సంబంధం నచ్చింది, మేము చేసుకుంటా ఉన్నాం, అదొక మంచి తరుణంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం అన్నది ఏర్పడదు. ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేసుకోవాలి. ఈ రాజకీయాలు మన చేత కాదు, ఈ రాజకీయాలు మనం చేయలేం, సహోద్యోగులు చేసే రాజకీయాల వల్ల ఎంతో నష్టపోతున్నాం అనే మనోవేదనకు గురవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం ప్రారంభిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే తట్టుకుని కొంతకాలం ఉండడం అనేది చెప్పదగిన సూచన. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. డాక్యుమెంటేషన్ విషయంలో ఇబ్బందులున్నా అవి తొలగిపోతాయి. ఇక్కడ ఉద్యోగం చేయలేం, విదేశాలకు ఉద్యోగం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. దాని తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటి తొలుగుతాయి. రియల్ ఎస్టేట్, చార్టెడ్ అకౌంట్స్, కన్సల్టెన్సీ, స్టడీ సర్కిల్స్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. పై చదువులు చదువుకోవాలనుకున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. ఎందుకంటే ఉన్న ఉద్యోగంలో కానీ విద్యలో కానీ పైకి రావాలంటే ప్రస్తుతం ఉన్న ఈ కోర్సులు మనకు సరిపోవు, ఇంకా ఎదగాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన విధానం చేస్తారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. జీవిత భాగస్వామి అండదండలు మీకు లభిస్తాయి. అయితే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. ఇటు బంధువర్గంలోనూ స్నేహితుల్లోనూ ఎంత సహాయం చేసినా మీరు ఏమి సహాయం చేయలేదు, మీరే ఎదుగుతున్నారు, అందరికంటే మాకంటే కూడా మీరే బాగా సంపాదించారు అనే ఒక ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. మనం ఇంత చేస్తున్నాం, ఇంత సహాయం చేస్తున్నాం అనే కృతజ్ఞత భావం కూడా వారికి ఉండదు. మాకెందుకు చేయరు అనే ధోరణితోటే ఉంటారు వాళ్ళు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి చికాకు లేని వాతావరణాన్ని నెలకొల్పుకోండి. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటే అన్నీ మంచి జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించండి. ఎంతవరకు పఠిస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ వ్యవహారాన్ని సరే ఆలోచించేటప్పుడు 10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం
విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత గడువు కాలం అని చెప్పవచ్చు. చేదాకా వచ్చిన ఉద్యోగాలు చేజారిపే అవకాశం గోచరిస్తోంది. ఉన్న ఉద్యోగంలో కూడా టర్మినేషన్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే ఫార్మర్కి సంబంధించి వ్యవసాయం చేసేవారికి, ఆకుకూరలు పండించేవారికి, కూరగాయలు పండించేవారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది వీరికి. ముఖ్యంగా హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేవారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కుదిరితే ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగినది. అలాగే శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి ఆరవలి కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనే కళ నెరవేరుతుంది. అయితే అది చేతి దాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం గోచరిస్తోంది. రావాల్సిన ధనం చేతికి అందక మళ్ళీ రిటర్న్ తీసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్నేహితులతోటి విభేదాలు ఉండేముంది, ఇటు సహోద్యోగులతోటి, అటు పై అధికారులతోటి మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మీ ప్రమేయం లేకుండానే మీ శత్రువులు మిమ్మల్ని కిందకి దించాలి అనే యోచన చేస్తారు. అవేమీ ఫలించవు. మీరు చేసే కృషి, పట్టుదలే ఈరోజు మిమ్మల్ని నిలబెడుతుంది. ఎవరు ఎన్ని చేసినా సరే అవి పక్కన పెట్టి కష్టే ఫలినట్టుగా ప్రయత్నం చేస్తారు, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే విదేశీ విద్యకు సంబంధించి వైద్య వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. వైద్య రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్కాలర్షిప్ వస్తుంది. విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునే వారికి లోన్ మంజూరు అవుతుంది. తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు, కష్టపడి చదవాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు. తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని ఫలంగా పెట్టి మేము చదివిస్తున్నారనే భావన మీకు ఏర్పడుతుంది. కష్టకాలంలో వాళ్ళని ఆదుకోవాలి, మనం పైకి రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి తరుణం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మన కోసం కష్టపడే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టామే అన్న భావన ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించడానికి ప్రయత్నాలు సాధిస్తారు. ఏది ఏమైనా సరే విద్యారంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోతాయి కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంది. పౌల్ట్రీ రంగానికి, వ్యవసాయ రంగం వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కూరగాయల వ్యాపారస్తులకు, ఆకుకూర వ్యాపారస్తులకు ఈ వారం చాలా బాగుంది. గిట్టుబాటు ధర లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వస్తుంది అనుకున్న పదవి చేజారిపోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితి గోచరిస్తుంది. మీ ప్రమేయం లేకుండానే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారి విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాలు రావడం లేదు, ఇక జీవితంలో పెళ్ళి కాదు అనుకునే వారికి అనుకోకుండా సంబంధం రావడం, ఇది కలిసి వచ్చే అదృష్టంగా చెప్పవచ్చు. అప్పు చేసేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. పెళ్ళికి ఎంతైనా ఖర్చు చేద్దాం, వచ్చిన ధనం ఉంది కదా అని కాకుండా అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్న మనసు స్థిమితంగా ఉండదు. ఏదో ఆందోళన, భయం ఏర్పడుతుంది. మనకు అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఎందుకు ఇలా జరుగుతోంది అనే యోచన చేస్తారు. అయితే ప్రత్యర్థులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు అని తర్వాత గ్రహిస్తారు. కాబట్టి ఎంతవరకు దూరంగా ఉంచితే అంతవరకు దూరంగా ఉంచండి.
దానివల్ల మీకు మేలు జరుగుతుంది. సంతానాభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ఎక్కువగా వెచ్చిస్తారు. అయితే వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. లాటరీలకి, షేర్ మార్కెట్లకి దూరంగా ఉండాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే బంగారం కానీ, ల్యాండ్స్ మీద కానీ, గృహ సంబంధించిన వ్యవహారాలు కానీ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బంధువులతోటి ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. స్థిరాచరాస్తులు రావాల్సిన టైంలో కలిసి వస్తాయి. అయితే అవి తక్కువగా వస్తుంది. మీకు రావాల్సిన ఆస్తి పంపకాల్లో తప్పులు జరుగుతాయి. బంధువులే మిమ్మల్ని మోసం చేస్తారు. సరే, ఏదైతే వచ్చింది, ఏదైనా భగవంతుడి అనుగ్రహమే కదా, వచ్చిందాన్ని సరిపెట్టుకుందాం అనే యోచన చేస్తారు తప్పితే కానీ వారి మీదకి యుద్ధానికి వెళ్దాం లేదా గొడవకి వెళ్దాం అనే భావన మీకు ఏర్పడదు. మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ రాశి వారికి అన్నీ బాగున్నాయి. కాకపోతే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు, గైనిక్ సంబంధించి, స్కిన్ ఎలర్జీ సంబంధించి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన, శనివారం నాడు ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు, శనివారం నాడు సాయంత్రం పూట ఈ నిమ్మకాయ డప్పులు తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ నరదిష్టి ఏమైనా ఉన్నా, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ చిన్న తప్పు జరిగినా దానికి మీరే బాధ్యులని నిందిస్తారు. మీ ప్రమేయం లేకున్నా కూడా మీరే చేశారనే భావన ఏర్పడుతుంది. బంధువర్గంలో అందరూ మిమ్మల్ని నిందించే పరిస్థితి గోచరిస్తోంది. అలాగే సంతాన విషయ వ్యవహారాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవడం చెప్పదగినది. వారు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అనే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే వక్ర మార్గంలో వెళ్ళే సూచన కనిపిస్తోంది. ధనం వ్యయం విషయంలో అధికంగా ఉంటుంది. రూపాయి ఖర్చు అవుతున్న చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. అది ఎందుకు ఎలాగో కూడా చెప్పలేం. అది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా బంధువుల ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా వేరే ఇతరత ఖర్చులైనా సరే ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. రూపాయి చోట 10 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. పై అధికారులతోటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చూసుకుందామని అనే స్థాయికి వచ్చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం మారకుండా ఉండడం, ఉన్న చోట చేసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే వ్యాపార అభివృద్ధి బాగున్నా కూడా, లాభాలు బాగున్నా కూడా కొంత భాగస్వాములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అందరినీ నమ్మి మోసపోవద్దు. డాక్యుమెంట్ విషయంలో, సంతకాల విషయంలో కొన్ని జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రమేయం లేకుండానే సంతకాలు పెట్టించుకునే అవకాశం కూడా గోచరిస్తుంది. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు ఉన్న వ్యాపారం చూసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే దాంట్లోనే మీకు బాగుంటుంది. కొత్తగా ప్రారంభించాలన్న వ్యాపారాన్ని పక్కన పెట్టడం ప్రస్తుతానికి మంచిది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వీసాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ వంతు సహాయ సహకారాలు చేస్తారు. కుటుంబంలోని ఒకరికి వివాహపరంగా ఆర్థిక సాయం చేస్తారు. అది మీకు నచ్చకపోయినా మన బాధ్యత చేయాలనే బాధ్యతతో ముందుకు వెళ్తారు. అది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీరు ఎవరికి ఏమి చేయరే, అసలు ఇలా ఎందుకు చేశారే అనే ఆలోచన కూడా చేస్తారు. మీరు అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలి, వారికి మనం సహాయం చేయాలి, మనం ఎప్పుడు ఏది చేయలేదు, కనీసం ఇటువంటి విషయమైనా సరే మన సహాయం చేయాలని ముందుకు వెళ్తారు. అది మంచి సమయం, అది మంచి తరుణం కూడా చెప్పవచ్చు. అలాగే
వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి కుటుంబ పరంగా చిక్కులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పిల్లలకి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం మంచిదా కాదా జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. బాగానే ఉంది, పాయింట్లు ఎక్కువ వస్తాయి, గ్రహమైత్రి బాగానే ఉంది, రాశిఫలాలు బాగానే కలిసాయి, పెళ్లి చేస్తే బాగానే ఉంటుంది అనుకోవద్దు. సఖ్యత ఉందా లేదా, జాతక బలాబలాలు బాగున్నాయా లేవా అన్నీ చూసుకునే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా ధన వ్యయ విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వాహన యోగం ఉంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లల భవిష్యత్తు మీద ఎక్కువగా ఆలోచన చేస్తారు. అయితే వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ అతిగా మీరు ఆలోచించి ఏమవుతుందని ఆలోచిస్తారు. వారి భవిష్యత్తు బాగుంటుంది. భయాందోళన పక్కన పెట్టి ముందుకు సాగండి. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీకంటూ స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడతారు. అయితే చుట్టాల్లో కావచ్చు, దగ్గర వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కష్టపడి సంపాదించుకున్న వ్యాపారాన్ని నిలదొక్కోవాలి, ఇంకా కష్టపడాలి అనే యోచన చేస్తారు. ఇది అయితే వాటి విషయంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారు. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదిస్తారు. అలాగే స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వైద్యవృత్తిలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కాలం అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకు, పౌల్ట్రీ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, స్ట్రీట్ ఫుడ్స్ వీళ్ళకి, ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే కాస్మెటిక్స్ ఈ రంగంలో ఉన్నవారికి వీరికి బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం, శనివారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం నాడు, శనివారం నాడు అరటినారు ఒత్తులతో దీపారాధన చేయడం, సాయంత్రం పూట నిమ్మకాయ డొప్పల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మేన్ రాశి. మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. సహోద్యోగులు సహకారం మీకు లభిస్తుంది. మీరు చేసిన మంచి ఫలితాలే ఈరోజు మిమ్మల్ని కాపాడుతుంది. అయితే ఇంతకంటే మంచి ఉద్యోగం మారాలని ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మంచి ఉద్యోగం వస్తుంది, మారిపోని చెప్పినా మీరు మారరు. నాకున్న ఉద్యోగం చాలు, ఉన్న సంస్థకి మోసం చేయకుండా మనం కష్టపడి పనిచేయాలనే యోచన చేస్తారు. దానివల్ల కొంతమందితో విరోధం కూడా తెచ్చుకుంటారు. ఎవరు ఎన్ని తెచ్చుకున్నా మన ఉద్యోగం మనం మారకూడదు అనే దృఢ నిర్ణయానికి వస్తారు. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ వారం మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. సంబంధాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఎప్పుడో విడిపోయిన బంధుత్వం మళ్ళీ కలుస్తుంది. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఏదైనా కాలానుగుణంగానే వెళ్ళాలి, కాలంతో పాటు మనమే వెళ్ళాలి అనే విధానానికి వస్తారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా బాగుంటాయి. వాళ్ళు మంచి మెరిట్ మార్కులతో సాధించగలుగుతారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు
కన్న కలలు నెరవేరుతాయి. గృహ సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. హౌసింగ్ లోన్ మంజూరవుతుంది. ఎప్పటినో చిరకాల వాంఛ ఇల్లు కొనాలనే మీ కళ నెరవేరుతుంది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఏమన్నా సరే, మనం 10 మందికి ఉపయోగపడాలి, సహాయపడాలనే యోచనతోటి మీరు ముందుకు వెళ్తారు. ఏదైనా ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం అని యోచిస్తారు. ఒక 10 మందికి చదివించాలి, అన్నం పెడితే ఈ పూటతోనే ఉంటుంది, చదివిస్తే రేపటి 10 తరాలు బాగుంటారు అనే ఉద్దేశంతో, చదువు మీద మమకారంతో ఒక 10 మందికి చదివించాలని ఆలోచన చేస్తారు. డబ్బు ఎలా వస్తుందా పరమేశ్వర అనుగ్రహం, కానీ మనం చేయాల్సిందే అన్నొక దృఢ నిశ్చయం చేయించుకుంటారు. కాబట్టి అది నెరవేరుతుంది కూడా. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మీకున్న తెలివితేటలు, సంకల్ప బలం తోటే ముందుకు సాగుతారు. అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే అవి పక్కన పెట్టి మీ ఓన్గా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దిశగా నడుస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆరాటపడతారు. వారి కోసం ఎక్కువగా శ్రమిస్తారు కూడా. ఎంత కష్టమైనా సరే వాళ్ళని బాగా చదివించాలి, వృద్ధిలోకి తీసుకురావాలనే మీ భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే అమ్మాయి సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మంచి సంబంధం కుదరాలి అని యోచన చేస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన విషయం. నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉన్న ధనాన్ని పొదుపు చేసుకోవడం చెప్పదగిన సూచన. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టేసి తర్వాత ఇబ్బంది పడే కంటే ఉన్నదాన్ని సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు ఉన్నా అవి సమస్యపోతాయి. ఏదైనా సరే మీదే పై చేయి ఉంటుంది. మీరు చెప్పిందే వారు వినాలని చూస్తారు. కానీ కాలానికి అనుగుణంగా ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం, సమయస్ఫూర్తితో ముందుకెళ్ళడం, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వ్యాపారపరంగా, ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏమైనా ఉంటే సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఒక రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని పదవి లభిస్తుంది. మీరు దాని దిశగా ప్రయత్నాలు చేస్తారు. అవి ఫలించే యోగ్యత కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే కొంత నష్టం ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. పళ్ళ వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఆకుకూర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉండి అధిక ధరలు కలిగి ఉంటాయి. కాస్మెటిక్స్, సినీ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్కి, ముఖ్యంగా వైద్య వ్యాపారస్తులకు, స్టడీ సర్కిల్స్ వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏ పని మీదైనా బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు, గురువారం నాడు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు హనుమంతుడికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక బుధవారం నాడు వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తంతో పూజించండి, లేదా గుడిలో పూజ చేయించండి. దానివల్ల ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉంటే అవి తొలగిపోతాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.